తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏకొండూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేశాడు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గడ్డి కృష్ణారెడ్డి, మా ఎంపీ కేశినేని చిన్నిపై తప్పుడు ఆరోపణలు చేసిన కేశినేని నాని నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అధికారంలో లేనప్పుడే ఎన్నో హెల్త్ క్యాంపులు, అన్నా క్యాంటీన్లు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకున్నారని తెలియజేశారు. అలాంటి వారిపై ఆరోపణలు చేయడం నువ్వు మానుకోవాలంటూ కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వారి సొంత నిధులతో ఇక్కడ ఉన్న పేద ప్రజలకి అన్ని రకాలుగా సహకారాలు చేసుకుంటూ ముఖ్యంగా ఏకొండూరు మండలంలో కిడ్నీ పేషెంట్లకి ప్రతి ఇంట్లో అతను ఆర్థికంగా బాగోపోతే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చొప్పున అలాగనే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అన్నీ సప్లై చేసిన ఘనత మా ఎంపీ గారిది. మరి అసలు ఎంపీ గారి ఎదుగుదల వారలేక ఇవాళ మరి అతను మాజీ ఎంపీ గారైన కేశినేని నాని గారు మరి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో ఏదో ఆక్రమించారని, ఏ ఆధారాలు ఉన్నాయని నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? నువ్వు ఉన్నంగా కూడా అలానే చేసావా? మా కేశినేని చిన్ని గారు ఇవాళ చేసే ప్రజాక్షేత్రంలో మంచి గెలిచినందుకు అతని గెలుపు వారలేక నువ్వు ఈ విధమైన అసత్య ప్రచారం చేస్తున్నావు అని మేము అంటున్నాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిపోతే అలాగే మరి కృష్ణా జిల్లాలో కాదు, ఎన్టీఆర్ జిల్లాలో చిన్ని గారు అధికారం లేకపోయినా కానీ జిల్లా మొత్తం పర్యటిస్తూ అన్నా క్యాంటీన్లే కాదు పేదవాళ్ళకు సహాయం చేయడంలో ముందున్న వ్యక్తి మా కేశినేని చిన్ని గారు. అసలు వ్యక్తి మీద ఈ విధమైన బుద్ధ తలటం మీకు ఎంతవరకు సభని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా మేము చేసింది తప్పు, మేము ఆరోపించిన తప్పని మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఈ తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పేదవారికి కాదు అన్ని బడుగు బలహీన వర్గాలకి అందరికీ సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా ఎంపీ గారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం.